ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను రేఖ, వెల్కమ్ టు మై ఛానల్ రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్. సో ఇవాళ వీడియోలో నేను ఒక క్రాఫ్ట్ చూపించబోతున్నానండి. సో పర్టికులర్ గా ఈ క్రాఫ్ట్ చూపించడానికి ఒక రీజన్ ఉందన్నమాట. చాలా రోజుల నుంచి మన వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరు కూడా సో నా బ్యాక్గ్రౌండ్ లో ఒక వాల్ హ్యాంగింగ్ కనబడుతూ ఉంటుంది కదా. సో ఈ వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా చేశారు అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో చూపించండి ఎలా చేశారని కూడా అడిగారు అనమాట. అందుకని ఈ రోజు అయితే నేను ఈ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ ఎలా చేసుకున్నాను అన్నది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నానండి. చాలా ఈజీ స్టెప్స్ లో చూపించాను. సో ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. అప్పుడు మీకు ఈ క్రాఫ్ట్ ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. మరి వీడియో లాస్ట్ దాకా చూసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఈ సింపుల్ వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి నేను ఒక పేపర్ పైన ఇలా 5 సైడ్స్తో పెంటగాన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ వాల్ షెల్ఫ్ చేసుకోవడానికి ఇలాంటి పాప్సికల్ స్టిక్స్ కావాలి. ఇక్కడ నేను 10 స్టిక్స్ తీసుకున్నాను. ఒక పాప్సికల్ స్టిక్ తీసుకొని మనం పెంటగాన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి ఒక సైడ్ ఎంత లెంత్ ఉందో అది ఈ స్టిక్ మీద మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ పెంటగాన్కి నేను అన్ని సైడ్స్ సేమ్ లెంత్ ఉండేటట్టుగా నేను డ్రా చేసుకున్నాను. సో అన్నిటికీ సేమ్ లెంత్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న లెంత్ వరకు మనం ఈ పాప్సికల్ స్టిక్ని కట్ చేసుకోవాలి. ఇలాగే నేను తీసుకున్న 10 స్టిక్స్ని కూడా కట్ చేసుకుంటున్నాను సేమ్ లెంత్లో. ఒకసారి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఆ లెంత్ యూజ్ చేసుకుని మీరు మిగతా స్టిక్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న పాప్సికల్ స్టిక్స్ వచ్చేసి కొద్దిగా వెడల్పుగా ఉంటాయండి. మీవి సన్నగా ఉంటే నేను ఇక్కడ 2 చూపిస్తున్నాను కదా, మీరు 3 తీసుకుంటే వెడల్పు అనేది బాగా వస్తుంది. ఇలా నేను 10 స్టిక్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 10 స్టిక్స్ని 2గా మనం స్టిక్ చేసుకోవాలి. ఎలా స్టిక్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను గ్లూ గన్ యూజ్ చేసుకొని ఈ స్టిక్స్ని అతికించుకుంటున్నాను. గ్లూ గన్ లేకపోతే మీరు ఫెవికాల్ కానీ వుడ్ గ్లూ కానీ యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే అవి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట డ్రై అవ్వడానికి. గ్లూ గన్తో అయితే ఇలా ఈజీగా స్టిక్ అయిపోతాయి. గ్లూ గన్తో స్టిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా గ్లూ ఉంటే మీరు దాన్ని తీసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా వచ్చేటట్టుగా, ఎట్లాంటి కర్వ్ లేకుండా 2 కూడా సేమ్ లెంత్ వచ్చేటట్టుగా స్టిక్ చేసుకోండి. ఈరోజు నేను చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్స్ మీరు 5 సైడ్స్తో చేసుకోవచ్చు, అలాగే 6 సైడ్స్తో కూడా చేసుకోవచ్చు. 2 కూడా చాలా బాగుంటాయి. మీరు ఈ గమ్ అతికించేటప్పుడు 2 కూడా బాగా స్టిక్ అయ్యేటట్టుగా అతికించుకోండి. కొద్దిగా కూడా లూజ్గా ఉండకుండా అతికించుకుంటే మనకి షెల్ఫ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో కొద్దిగా గమ్ ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు 5 సెట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ లెంత్లో ఉండేటట్టుగా చూసుకోండి, అలాగే ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా మనము 5 సెట్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటితో షెల్ఫ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ముందుగా తీసుకున్న పేపర్ని మళ్ళీ ప్లేస్ చేసుకోవాలి. దీనిపైన మనం బేస్ అనేది ముందుగా ప్లేస్ చేసుకొని దానికి మనం సైడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ యాడ్ చేసుకోవడానికి మళ్ళీ నేను గ్లూ గన్ యూజ్ చేసుకొని సైడ్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేటప్పుడు నేను ఈ పేపర్ మీద ప్లేస్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి యాంగిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అన్ని సైడ్స్కి మనం ఈ యాంగిల్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే మనకి షెల్ఫ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి కూడా మనం ఇదే ప్లేస్లో ప్లేస్ చేసుకొని యాంగిల్ కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం స్టిక్ చేసుకోవాలి. ఇలా మనము ఇలా పేపర్ మీద డ్రా చేసుకొని చేసుకోవడం వల్ల మనము ఇలాంటి షెల్ఫ్స్ ఎన్ని చేసుకున్నా కూడా అన్నీ సేమ్ సైజులో సేమ్ షేప్లో వస్తాయి. మనకి అటు ఇటు కాకుండా ఉంటుంది, అన్నీ కూడా ఈక్వల్గా కనపడతాయి. చూసారు కదా, నేను కింద 2 సైడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా 2 సైడ్స్ అనేవి నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చూపించాను కదా, ఈ ప్రాసెస్లో మీరు షెల్ఫ్ అనేది రెడీ చేసుకోండి.
మనం గ్లూ గన్ యూజ్ చేసాం కాబట్టి చాలా తొందరగానే డ్రై అయిపోతాయి. మన షెల్ఫ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కొద్దిగా గ్లూ గన్తో గమ్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రాగా ఏమైనా కనపడుతుంటే అది రిమూవ్ చేసేస్తే మీకు షెల్ఫ్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మన షెల్ఫ్ అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన స్టెప్స్లో మీరు ఎన్ని షెల్ఫ్స్ కావాలంటే అన్ని మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షెల్ఫ్కి నేను కలర్ అనేది యాడ్ చేయాలి. కలర్ కోసం నేను ఇక్కడ కస్టమ్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కలర్స్ వచ్చేసి ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. మన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కోసం యూజ్ చేస్తాం కదా, సో ఆ కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లూ, వైట్ ఇంకా గ్రీన్ ఈ 3 కలర్స్ని తీసుకొని నేను ఒక కస్టమ్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పర్టికులర్గా ఇంత మెజర్మెంట్స్ అనేది ఏం లేదండి. మీరు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు చూసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలి అన్నదాన్ని బట్టి. సో మీకు లైట్ కలర్ కావాలా, డార్క్ కలర్ కావాలా అన్నదాన్ని బట్టి మీరు కొద్దిగా యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకుంటే మీకు కలర్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను మిక్స్ చేసుకున్నప్పుడు నా కలర్ కొద్దిగా లైట్ అయిందనమాట. సో అందుకని నేను ఇంకొంచెం బ్లూ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం బ్లూ కలర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మన కలర్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన కస్టమ్ కలర్ వచ్చే వరకు కూడా మనము కలర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి. వైట్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కావాల్సిన కలర్స్, మనం షాప్లో మనకి కలర్స్ దొరకకపోయినా కూడా మనం ఇలా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ షాప్లో తెచ్చిన కలర్స్తో ఆల్రెడీ చేసేసాను షెల్ఫ్స్. సో ఇప్పుడు ఇంకా నాకు డిఫరెంట్గా కావాలి, ఇంకా బ్రైట్గా ఉండాలి కలర్ అని చెప్పి నేను ఇలా కస్టమ్ కలర్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న కలర్ని షెల్ఫ్కి లోపల బయట మొత్తం అప్లై చేసుకోవాలి. మనము ఈ షెల్ఫ్ని వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు అన్ని సైడ్స్ మనకి కనిపిస్తాయండి. సో ఏ సైడ్ని మనం వదిలేయకుండా అన్ని సైడ్స్కి కలర్ అనేది అప్లై చేసుకోవాలి. 5 సైడ్స్కి లోపల ఇంకా బయట. మనము ఇక్కడ వుడ్ పాప్సికల్ స్టిక్స్ యూజ్ చేసాం కదా, సో ఆ కలర్ అనేది బయట కనిపించకుండా మనం ఈ కలర్ అనేది అప్లై చేసుకోవాలి. షెల్ఫ్కి మొత్తం పెయింట్ వేసిన తర్వాత దీన్ని మనము గాలికి ఎండనివ్వాలండి. అలా ఎండితే మనకి కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఈ యాక్రిలిక్ కలర్స్ ఏంటి అంటే మనం వేసినప్పుడు ఏ కలర్ ఉందో డ్రై అయిన తర్వాత కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది. కలర్ అనేది ఫేడ్ అయిపోదు అనమాట, లైట్ అయిపోదు. సో మనకి కలర్స్ మనం యాక్యురేట్గా చూస్ చేసుకుంటే మనకి ఫైనల్ అవుట్పుట్ కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు కలర్. చూసారు కదా, మనం పెయింట్ చేసినప్పుడు ఏ కలర్ ఉందో డ్రై అయిన తర్వాత సేమ్ అదే కలర్ ఉంది. సో నేను ఇదే షేప్స్లో ఇంకొన్ని కలర్స్ యూజ్ చేసి కూడా నేను కొన్ని షెల్ఫ్స్ అనేవి రెడీ చేసుకున్నాను. చాలామంది నా ప్రీవియస్ వీడియోస్లో నా బ్యాక్గ్రౌండ్లో కనిపించే షెల్ఫ్స్ ఎలా చేసుకోవాలో చూపించండి అని అడిగారనమాట. అందుకని నేను ఈరోజు ఒక షెల్ఫ్ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను అంతకుముందు చేసుకున్న షెల్ఫ్స్ అనమాట మిగతావన్నీ కూడా. సో వీటితో పాటుగా నేను ఇంకొక కస్టమ్ డిజైన్ కూడా చేశాను. సేమ్ మనం ఇప్పుడు చేసుకున్నట్టుగానే షెల్ఫ్ చేసుకొని మధ్యలో వచ్చేసి ఊల్ యూజ్ చేసి నేను ఇలా డిజైన్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ నేను షెల్ఫ్స్కి రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఇంకా బ్లూలో ఇంకొక కలర్ కూడా నేను యూజ్ చేశానండి. సో ఇవన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అనమాట. వాల్ మీద చాలా బాగా కనపడతాయి. బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి లైట్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపించిన ఈ వాల్ షెల్ఫ్స్ అనేవి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి. మీరు ఒకవేళ చేస్తే మీకు ఎలా వచ్చాయి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. మీరు మరిన్ని ఇట్లాంటి క్రాఫ్ట్స్ చూడాలి అనుకుంటే రేఖా ఫనీ స్మార్ట్ లివింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. See you in my next video. Bye bye.